ఇప్పుడు మా అన్న తెచ్చిన చేపని అయితే కట్ చేసి మరి ఫ్రై కానీ పులుసు కానీ చేసుకుంటాము. ఇలాగా గెంటిన గాడే చివుకోవచ్చు. నడుముళ్ళు ఎక్కువ బొట్టు ఉంటుంది అనమాట. అలాగా మనం కొందేసుకోవాలి. రోజుకైతే మీకు సన్న చేపలు చూపించి మీరు కూడా ఇసుకుపోంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారు మంచి పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మా అన్న అయితే వేటుకు పోయి అయితే చేప అయితే తెచ్చినారు. ఒక్క చేప అయినా కూడా పర్వాలేదు, 8 కేజీల దాకా అయితే ఉన్నది. కృష్ణబొచ్చి అయితే తెచ్చినారనమాట. ఆ చేప ఎలా ఉంటుందంటే మీకే చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద చేప. ఇదైతే చూసేదానికి ఎలా ఉన్నది చూడండి. గుడ్డు మీద ఉన్నది కానీ లేపలేకపోతున్నాను. 8 కేజీల దాకా అయితే ఉన్నది. కాట వేసి అయితే చూసినాము ఏ విధంగా ఉన్నది చూడండి. కానీ మీకు చేప ఏ విధంగా పట్టిదైతే అయితే చూపించలేకపోయినాము. ఇప్పుడు మా అన్న తెచ్చిన చేపని అయితే కట్ చేసి మరి ఫ్రై కానీ పులుసు కానీ చేసుకుంటాము. కానీ మొయ్యలేకపోతున్నాయి చేప. ఎలాగున్నది నోరే చూడండి, భయంకరంగా ఉన్నాడు. మా మామ మా అన్న అనమాట. ఇప్పుడు వద్దైతే చేపలకి పరిస్థితి ఎలా చేస్తున్నారు చూడండి. అంటే తోమలేం కదా, అందుకని గెంటుతో యూజ్ చేస్తున్నారు. ఏ విధంగా అయితే చూపుతున్నారు చూడండి. ఇవి చూవేటప్పుడు మాత్రంకి ఇవి ఏ విధంగా అంటే రూపాయి బిళ్ళలు కనుక దెమ్ములుగా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నది చూడండి. పర్సు అయితే పెద్ద పర్సు, అంటే 8 కేజీలు దాకా ఉన్నది కదా చేప, అందువల్ల పెద్ద పరిస్థితితో ఉన్నది. వాళ్ళు మామూలుగా చేపలు పెట్టే వాళ్ళ కాడైతే కట్ చేసేదానికి కత్తులు బాగుంటాయి. మనకి ఎప్పుడో నూటికొకసారి పడుతుంటాయి ఇటువంటి చేపలు. అందుకని గంటతో కానీ కరపలతో సహాయంతో అయితే బొరిసి అయితే తీసేస్తున్నాం. గుడ్డు మీద ఉన్నట్టుగా ఉంది చేప, అంటే తల కింద ఉంటుంది కదా ఆ పర్సుని అయితే తీస్తూ ఉన్నాడు. ఆడుంటుంది ఎక్కువగా లేనట్టే కనిపిస్తుంది, కానీ మనం అలా చూపితే మాత్రం బొరిసి అనేది లేస్తూ ఉంటుంది. చూడండి ఏ విధంగా రెక్కలు పట్టుకొని ఉండే రెక్క ఇది. ఎలాగలాగైనా ఇవి మనం కోసుకొని బొద్దులు ఎత్తునేయాల్సిందే. మధ్యలో కొట్టుమా, మధ్యలో కొట్టే బాగా కత్తితో వంతున్నా గడే తెగటంలా. ముందుగా అయితే పట్టుకడెత్తి కోసేస్తున్నాము, ఎందుకంటే దీంట్లో గుడ్డు ఉన్నదని తెలుస్తున్నది మాకు. అది ఉందా లేదా అనేసి చూస్తున్నాము. ముగ్గురం పట్టుకుని చేస్తున్నాం ఈ పని. గుడ్డ ఉన్నదా? అదే గుడ్డు ఉన్నది అనుకుంటున్నాం. అప్పుడే మనం పేగులు నైసం కట్ చేసుకుంటా బాతుంటే చూడండి, మనకి అంచునైతే గుడ్డు అయితే ఉన్నది, దూసిపోతున్నది. నైసంగా అయితే గుడ్డుకి దెబ్బ తగలకుండా అయితే కట్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక సైడే కోసేసాను. దీనికి చెప్పలు అయితే చూడండి. అది గుడ్డు కూడా తీసేసిందంటే. ఇవి వచ్చైతే పేగులు, అవి ఆ పేగులు అయితే పక్క తీసి కింద అయితే పారేసేయాలి. మిగతా అంతా గుడ్డే. చూస్తున్నారు కదా, ఒక చేపను కట్ చేసుకునే దానికైతే ముగ్గురం అయితే కష్టపడుతున్నాము.
అయినా మా వల్ల కావటం లేదు. ఎలాగలాగైతే కట్ చేసేస్తున్నాము. గుడ్డే కేజీ పైన ఉన్నట్టుగా గాలు బుడ్డ పట్టుకున్నాము కానీ ఇలాగ తెగిపోతే అదే కదా గుడ్డే ఉన్నది. అదే సగం దూకుకుంటుంది మనకి. ఎంత ఏమన్నా చూడండి చేప, పెద్ద చేప కదా. దీని గాలి బుడ్డే గాలిబుడ్డ అయితే చూడండి ఎంత పెద్ద గాలిబుడ్డ అయితే ఉన్నదో. దీని ద్వారా అయితే చేపలు నీళ్ళల్లో ఊపిరి అనేది పిలుచుకుంటా ఉంటాయి అన్నమాట. అంటే ఆక్సిజన్ కనుక ఇవి ఏ విధంగా చూడండి. ఆ చేప సాగము గుడ్డే దూకుకుంటుంది. ఇంకా గడైతే కట్ చేస్తూ ఉన్నారు. ఎంత ఎమ్మున ఉన్నది చూడండి. ఇది గుడ్డు తీసిన తర్వాత అయితే ఎంత ఎమ్మునైతే ఉన్నది చూడండి. జప్పలు అయితే ఏమంటారు కత్తిగా తాగటం ఇట్లకి ఎక్కువ కండ్లకు మెతుకు కందే కోసుకోవాలి ఫస్ట్. అంటే పట్టంచున ఉంది కదా, దాని వరకు అయితే అలా కోసేసుకోవాలి. పెద్ద ఉన్నాయి దిగల మేకపోతుంది కూసినట్టుగా ఉంటుంది. కత్తి తెగటంలా ఎక్కువగా బిర్సి దంపుతున్నది. ముక్కల వాస అయితే కోసేసినాము చేపని. ఇంకా సగం ఉన్నది దాని కాడ, ఇంకా నడుము వరకే ఉన్నది. పొట్ట అయితే కోసేసినాము. సైడ్ ఇంకా ఎడగొట్టు ఆడగొట్టు పోతా ఎడగొట్టు ఆడగొట్ట ఆడ కత్తి దగ్గరకైతే మేము ఇంకొక కత్తితో నరుకున్నాం ఎరదాకైతే. ఎందుకంటే నడుముళ్ళు ఎక్కువ బొట్టు ఉంటుంది అనమాట. అలాగా మనం కొందేసుకోవాలి. అలా కొందుకుంటే నడువెముకు మనకి తెగతుంది. తలకాయ గాడే కోసేసినాము. తలకాయ చూడండి, బా నోరు ఇది హెడ్ ఇక్కడే. తలకాయనైతే నరికేసినాము. చేప కదా నరికేసినాను అంటున్నాము. ఎందుకంటే అలాగే కదా కొందినాము కదా. చిన్న చేపలు అయితే తిరిగేద్దాము, పెద్ద చేప కాబట్టి కొందుతున్నాం. ఇలా కట్ చేసుకుంటున్నాం కదా, అంటే కత్తి తెగకైతే మేము బొద్దులు అయితే కోసేసుకుంటున్నాము. ఏ విధంగా ఉన్నాయి చూడండి బొద్దులు. మితమైన బొద్దులు ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి బొద్దులు. ఇవి మనం చూసుకొని ఇక్కడ నైసంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి పులుసుకి బాగుంటుంది. కానీ ఇప్పుడు కోస్తున్నాం కాబట్టి ఇలాగ ఉన్నాయి. అనక్కి కట్ చేసుకుని వేస్తాము. ఎంత పెద్ద ముక్క అయితే పట్టుకున్నది చూడండి, పెద్ద ముక్కలు. పెద్ద ముక్క కట్ చేస్తున్నాం. అన్ని విధాలుగా ఏముండవు కదా, మనమే సొంతంగా ఇలా కోసుకోవాలి.
ఇలా కోసుకుంటే మనకి ఎంత పెద్ద చేప అయినా కట్ చేసుకోగలగచ్చు ఇలా చేసుకుంటే. కట్టుకుని వచ్చేసింది చేప అయితే. ఆ మాటతో గొందేసుకునేయాలి. అలాగైతే మనకి తుండుండి అలా కనుక కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇంత సోపు దాకా మాకు తుండు దాకా కష్టపడ్డాము. ఇప్పుడైతే తుండు తెచ్చుకున్న తర్వాత నడువెంకడ పోయేటప్పటికి గట్టిగా అలాగా కొందేసుకునేస్తున్నాము. సూపర్, ఇప్పుడు ఈజీగా అయిపోతుంది పని. ఇంత సోపు కష్టపడినాం, పొందాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా అయిపోతున్నదో ముద్దులు. నేను అదే చెప్పింది, తుండుగానే పెట్టుకుంటే బాగా కట్ చేసేస్తాను. పెద్ద చేప కదా, ఎముక అనేది గట్టిగా ఉంటుంది. మరి కుందేసుంటే అంటే మనం కోసేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలు అయితే కోసేసినాం కదా, ఇలాగా మనం పెద్ద ముక్కల్ని మనం మితమైన మీడియంలో చూసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. అలా కట్ చేసుకుంటే కానీ మనకు పులుసు కానీ ఫ్రై కానీ చేసుకునే దానికి బాగుంటుంది. ఆడ కట్ చేసి ఆడైతే పెడుతున్నాము, కానీ అది మీరు చూస్తుంటే ఏమో పెద్ద మాంసం కూర కనుక కనిపిస్తుంది మీకు. కాదండి, అదైతే బొచ్చి చేపే మేము కోసి అయితే కట్ చేసి పెడుతున్నది. అలాగా మితమైన ముక్కలు మీకు ఏ మీడియంలో కావాలంటే ఆ మీడియంలో అయితే కట్ చేసుకోవాలి. మేమైతే ఈ సైజులో అయితే కట్ చేసుకుంటున్నాము పులుసుకి. ఇంకాగడే చాలా ముక్కలు అయితే ఉన్నాయి, అంటే పొట్టగడ అమాంతంగా సగం సగం చేప అయితే కట్ చేసేసినాము. ఇంకాగడే పొట్ట ఉన్నది చూడండి, ఎంత ఏమైనా ఉన్నది పొట్ట. సగం ముక్క ఇది, ఇదైతే సరైన ముక్క. తలకాడు ఉన్నింది కదా, అదైతే పెద్ద ముక్కను అయితే కట్ చేసేసినాము. అలాగా మనం నరికేటప్పుడు ఖచ్చితంగా నరకాలి, లేకపోతే పక్క సైడ్ ఉండే ముళ్ళు మాత్రంకే చెదిరిపోతాయి. పిల్లలు తినాలన్నా కానీ చాలా ఇబ్బందిగా పడతారు. అలాగా ఖచ్చితంగా కట్ చేసుకునేయాలి. మూడు భాగాలు వేస్తున్నారు. సగం గుడ్డే దూకుంటుంది. ఇలా ముక్కలన్నీ కోసేసుకున్న తర్వాత మనం శుభ్రంగా తోముకొని కడిగేసుకోవాలి. అలా కడిగేసుకుంటే మనం మెత్తగా ఉండలే, అందుకే కొందకుంటా ఓపిగ్గా కోసేస్తున్నాడు మెత్తగా ఉండేసరికి. చూసారు కదా, మీకైతే కిష్టబొచ్చి చేప అయితే ఏ విధంగా ఉంటుంది అనేది మీకైతే చూపించినాము. ఈరోజు మా అదృష్టం ఏంటంటే 8 కేజీల చేప అయితే పడింది. చూసినారు కదా ఏ విధంగా అయితే ఇక్కడ కట్ చేసినామో అలా కట్ చేసుకోవాలి. అంటే మన కాడ వస్తువులు లేవు కదా, అంటే సరిపోయిన వస్తువులు లేవు, కానీ మన కాడ ఉన్న కత్తులతోనే అలా కట్ చేసుకున్నాం. కాకపోతే తుండు పెట్టుకొని మనం ఇంకా చికెన్ గుందినట్టుగా అలా గుందుకుంటే మాత్రం ఇంకా ఈజీగా అయిపోతుంది. ఈ రోజుకైతే మీకు సన్నజాకులు చూపించి మీరు కూడా ఇసుకుపోంటారు. ఈ రోజైతే 8 కేజీల చేపతో మీ ముందుకైతే వచ్చాను. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. ఇంకా మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాము. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.